శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని అల్లిన గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల డీగ్రేడ్ చేసి విద్యార్థులను ఇతర స్కూల్కి బదిలీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్కువ విద్యార్థులు ఉన్నాయన్న కారణంతో స్కూల్ను మూసివేసి వేరే స్కూల్లో కలిపేయాలన్న ఆలోచన సరైనది కాదు అని వారు పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామంలో భారీగా ర్యాలీ నిర్వహించి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. కొత్తగా సూచించిన స్కూల్కి వెళ్లాలంటే పిల్లలు ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంటుందని, దీనివల్ల భౌతికంగా ఆర్థికంగా తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మన పిల్లలు చదువు త్యాగం చేయలేం, గ్రామంలోనే స్కూల్ కొనసాగాలి అంటూ నినాదాలు చేశారు. స్థానిక ప్రజలు అధికారులను తక్షణం స్పందించి పాత స్కూల్ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు గేదె లాస్యప్రియ. మా శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అల్లిన గ్రామం. ఇది వరకు 8వ తరగతి వరకు స్కూల్ ఉండేది, ఇప్పుడు 5వ తరగతి వరకు చేశారు. మా స్కూల్ ని డిగ్రేడ్ చేయొద్దు, మా చదువులను దూరం చేయొద్దు. మేము ఇప్పుడు ఎటెల్లా మాకు ఏరు, ఎండాకాలం అయితే ఎండ తీవ్రతను తట్టుకోలేము, వర్షాకాలం అయితే వాన తీవ్రతను తట్టుకోలేము. ఎక్కడైనా ఉరుములు పిడుగులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి, ఒకవేళ మా ప్రాణాలకు హాని కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మాకు ఇక్కడ స్కూల్ ఉంచండి. తప్పనిసరిగా మాకు స్కూల్ కావాలి. స్కూల్ లేకపోతే మేము అటు వెళ్ళలేము, ఇటు వెళ్ళలేము. మా చదువులు మాకు దూరం చేయొద్దు. మాది శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అలినా విలేజ్. మా స్కూలు ఇదివరకు 6th, 7th, 8th వరకు ఉండేది. మాది టోటల్ స్ట్రెంత్ వచ్చేసరికి 1 to 8 70 మెంబర్స్ ఉన్నారు. మా స్కూల్ అయితే డిగ్రేడ్ చేశారు. ఇక్కడ నుంచి 6, 7, 8 స్కూల్ వెళ్ళాలంటే సుమారుగా 10 కిలోమీటర్లు అబోవ్ వెళ్ళాలి. అదేవిధంగా ఈ మండలంలో 6, 7, 8 స్కూల్ డిగ్రేడ్ చేయడానికి పక్క మండలంలో చూస్తే మాకన్నా స్కూల్ చాలా తక్కువగా ఉన్న స్కూల్ అన్ని కూడా 6, 7, 8 కంటిన్యూ చేశారు. మేము ఇదివరకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, ఎంఈఓ దగ్గరికి వెళ్ళాము, డిఓ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. అలాగే మాకు ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా కమిషనర్ కూడా మాకు సానుకూలంగా స్పందించారు. కాకపోతే ఇప్పటి వరకు మా స్కూల్ ఈ రోజు ఓపెనింగ్, ఈ రోజుకి వచ్చేసరికి 1 to 5 వరకు మాత్రమే స్కూల్ బుక్స్ కూడా రావడం జరిగింది. ఈ పిల్లలు సుదూర ప్రాంతం వెళ్ళాలంటే మాకు వాగు వంగలు పెరిగే అవకాశం ఉంది. ఎండాకాలంలో ఎండ తీవ్రతకు కూడా దూరంగా వెళ్ళాలంటే చాలా కష్టం. ఈ స్కూల్ యథావిధంగా కొనసాగించాలంటే మేము కోరుకుంటున్నాం. మా స్కూల్ తక్కువగా ఉంటే మీరు తీసేయండి, గవర్నమెంట్ కి విరుద్ధంగా ఉంటే తీసేయండి, పర్వాలేదు. మా స్కూల్ స్ట్రెంత్ బాగానే ఉంది, ఎందుకు తీసేస్తున్నారు? మా పక్క మండలంలో స్కూల్లో మాది స్కూల్ 70 మంది స్ట్రెంత్ ఉంటే పక్క మండలంలో 54, 60 ఉన్న స్కూళ్ళన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. మా స్కూల్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? అక్కడ ఒక రూలా, మాకు ఒక రూలా? దయచేసి ఇదంతా కూడా సానుకూలంగా స్పందించి మా స్కూల్, మా పిల్లలందరూ కూడా ఉన్నత విద్య ఇక్కడ చదువుకుని ఉన్నతమైన స్థాయిలో అందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి అందరూ చదువుకునే వెళ్ళే వాళ్ళం కాబట్టి మా గ్రామంలో మాకు అందరూ ఇక్కడ కూలి పని చేసుకుని ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడే చదువుకునేలాగా కొనసాగించాలని అందరూ మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు అయితే మీ స్కూల్ అయితే యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ అవుతుంది, మేము ఇస్తామని కూడా లెటర్ కూడా డిఓ గారికి అయితే లెటర్ కూడా ఇచ్చారు మాకు. మేము అదే విధంగా అనుకున్నాము. ఆ తర్వాత మేము ఎమ్మెల్యే గారు అంటే 29th ఏప్రిల్ 29th యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూగా ఉంటుందని మాకు లెటర్ ఇచ్చారు. తర్వాత మే 18th డిగ్రేడ్ చేస్తూ మాకు లెటర్ వచ్చింది. ఈలోగా మేము ఏం చేసామంటే డైరెక్టర్ గా కలెక్టర్ ఆఫీస్కి అయితే మేము అందరూ పేరెంట్స్ ని తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ డిఓ గారిని కూడా కలవడం జరిగింది. డిఓ గారిని కలిస్తే నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పారు. ఈలోగా ఎంఏ గారికి కూడా లెటర్ అక్కడి నుంచి పంపించారు. మేము మళ్ళీ కలెక్టర్ డిఓ దగ్గరికి వెళ్ళగానే మీరు ఇక్కడ వరకు నా వరకు నేను చేశాను, మీరు కమిషనర్ కి లెటర్ పెట్టుకోండి అని చెప్పారు. కమిషనర్ దగ్గర లెటర్ పెట్టగానే మా లోకల్ నాయకులు వాళ్ళు కూడా స్పందించి కమిషనర్ తో మాట్లాడి యాజ్ యూజ్ గా ఎమ్మెల్యే గారు మాట్లాడి మాకు ఏదో విధంగా కొనసాగుతుంది అని కూడా మాకు చెప్పడం జరిగింది. మేము అలా కొనసాగుతుంది అనుకున్నాం. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చేసరికి స్కూల్కి వచ్చేసరికి 6, 7 పిల్లలు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళందరూ నమ్మకంతో మేము ఇది రాజకీయంగా అతీతంగా చేస్తున్నాం, మేమే రాజకీయం ఏం చేయట్లేదు. దయచేసి ఈ పిల్లల చదువులు దూరం అయితే చేయొద్దు, దయించి ఇక్కడే చదువుకోవాలి. ఇక్కడ ఎక్కడికో పంపించాలంటే ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నా అందరికి తెలుసు. ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే చాలా దారుణమైన పరిస్థితి. అతను రోడ్లు బాగుంటే ఏదైనా చేయొచ్చు. నార్మల్ మా విలేజ్ చూడండి, మీరే వచ్చారు, మీకే తెలుసు ఎంత దారుణంగా ఉన్నాయి రోడ్స్. మీరు దయించి మా స్కూల్ అయితే యథావిధంగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం.